ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవార్ల రంగుల మహోత్సవం ఉదయం 6:11 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ఈవో మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మేళతాళాలు మరియు నృత్య విన్యాసాల నడుమ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను జగ్గయ్యపేట పట్టణానికి పంపించారు. పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఉమర్ క్లాసిక్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరు కాగా ఏపీ శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి రమేష్, జోగి రాములను 3 రోజుల ఎక్సైజ్ కస్టడీ అనంతరం అధికారులు నేడు తిరిగి విజయవాడ జైలుకు తరలించనున్నారు. రాత్రి వారిని తమ్మలపల్లె కోర్టులో హాజరుపరిచి తాత్కాలికంగా మదనపల్లె సబ్ జైలుకు పంపారు. విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా కోర్టు వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నిందితులను కలిసి మాట్లాడారు. నిందితుల తరలింపు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అబద్దాలకు నిలువెత్తు రూపమని, రాయలసీమకు ఆయన చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్లు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 8,000 కోట్లు ఖర్చు చేసి హంద్రీవాను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. కృష్ణమ్మ నీటిని రాయలసీమ చివరి వరకు తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదేనని, నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ నేతల వివాదాలను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం అవివేకమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రభుత్వ విప్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మండిపడ్డారు. రాహుల్ను ఉరితీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే పూర్తి వివరాలతో స్పందిస్తా అని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు వివరణపై 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలా మంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళుతూ ఉంటారని, ఇదే అదునుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని సిపి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టిందని, ఇది కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాహుల్ గాంధీని ఉరితీయాలనే కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన నీచ మనస్తత్వానికి, విశ్వాసఘాతుకానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారి గురించి రేవంత్ రెడ్డి అన్న మాటలు తప్పుగా చిత్రీకరించడం మానుకోవాలని, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే స్వభావం కేటీఆర్ది అని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేడు సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఇక బచావత్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే 200 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించే ప్రయత్నాలు నిలిపివేయాలని, పనులపై తక్షణమే స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కాకినాడ నుంచి హాట్ స్టార్ ఫీడ్ ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ రోజు కాకినాడలో సందడి చేశారు. ఒక ప్రైవేటు హోటల్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా వచ్చి స్థానిక అభిమానులతో క్షణాలు గడిపిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి బయలుదేరారు. ఫ్యాన్స్, హోటల్ సిబ్బంది ఆయన రావడం చూసి ప్రత్యేక ఉత్సాహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ 4వ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలో ప్రశ్నోత్తరాల అనంతరం వివాదాస్పదమైన హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇక ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేలా కాలుష్య నివారణ కోసం పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించి ఆ భూములను ప్రజా ఉపయోగ అవసరాలకు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార పక్షం సభలో వివరించింది.